హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నో వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నామండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కామారెడ్డికి వెళ్తున్న వీడియో అన్నమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే కొత్తగా చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకైతే ఇక్కడ ఒక చూపిస్తాను. ఇక్కడ చూడండి, 2018లో చెల్లె ఎంగేజ్మెంట్లో దిగిన పిక్ అన్నమాట. ఈ బ్యానర్ అయితే అదే. సో లక్కీ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో 2018లో అన్నమాట. హెయిర్తోనైతే నిజంగా ఎంత క్యూట్గా ఉందో లక్కీ బంగారం. సో లక్కీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది అండి మా ఓవరాల్గా మా ఫ్యామిలీ అన్నమాట. నాకైతే ఒక చెల్లెలు అలాగే తమ్ముడు. ఇంకా ఈ బ్యానర్లో ఇద్దరైతే యాడ్ అయ్యారని అనుకోవచ్చు. ఇంకా చెల్లెలకైతే ఒక కొడుకు అండ్ ఒక కూతురు. సో ఇద్దరు మిస్ అయిపోయారు ఇందులో. సో ఇది ఓవరాల్గా అయితే మా ఫ్యామిలీ ఇదన్నమాట. అండ్ ఇంకా వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి పాపకైతే అమ్మ అన్నం పెడుతుందన్నమాట. సో అన్నం తినిపించింది, మళ్ళీ బాక్స్ కూడా కట్టించింది. ఎందుకంటే లక్కీ మళ్ళీ వెళ్ళే వరకు ఇంట్లో పని ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంట్లో పని ఉంటుందని చెప్పేసి అమ్మ అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ కంపల్సరీ లక్కీ పాప కోసం క్యారేజ్ వెనకాలనే ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ దేశం తలకిందులైనా కానీ లక్కీ పాపకు టైం టు టైం ఫుడ్ కావాల్సిందే. అమ్మ పెడుతూనే ఉంది కానీ అది తినట్లేదు. ఏదో ఒక మూలన తింటే కొంచెం ఇంకా కడుపులో కొంచెం ఆమె కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అమ్మ పెడుతూనే ఉంది కానీ లక్కీ పాప అస్సలు తినట్లేదు. ఇంకా పాపకైతే స్నానము ఇవన్నీ ఏం చెప్పలేదు. జస్ట్ పిల్లలైతే బ్రష్ చేసుకొని ఇంకా అలా టీ తాగేసి లక్కీ కొంచెం అన్నం తినింది. ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా పాపకైతే స్నానంగానే ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళినాక చేపించచ్చు అని చెప్పేసి 7 o'clockకి 6:30, 7 కల్లా బయలుదేరిపోయాము. ఇంకా పాపకైతే ఫిట్స్ ఉంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగే కొంచెం స్నానం అయితే అవాయిడ్ చేస్తానన్నమాట. కొంచెం ఎండ కానీ కొంచెం ఒక 10 to 11:30, 4 అట్లా కొంచెం టైం చూసుకొని అయితే స్నానం చేస్తాను పాపకి. అందుకని చెప్పేసి ఇంకా అలాగే వెళ్ళిపోతున్నారు. ఇంకా మొత్తానికైతే ఇంకా 4-5 డేస్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాధగానే ఉంది. మాకైతే ఎవరికైనా పుట్టింటికి వెళ్ళినప్పుడైతే నాకైతే అలాగే ఉంటుంది. ప్రతి అమ్మాయిలకైనా అలాగే ఉంటుంది. బట్ లక్కీ పాపకి అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం ఫుల్ హ్యాపీ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూపితే ఇంకా లక్కీ పాప కూడా అందులో ఫస్ట్ అన్నమాట. పాపకైతే అస్సలు నచ్చదు. ఆల్మోస్ట్ చాలా వరకు నచ్చదు. ఆమెకైతే ఇంకా కామారెడ్డి అంటేనే కంఫర్ట్గా ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఎక్కి కూర్చునేసింది లక్కీ బంగారం. ఇంకా సో ఇది అమ్మతోని కాసేపు లాడ్ చేసుకుంటూ ఇంకా గారాబం ఉంటుంది కదా. అందరికంటే స్పెషల్ లక్కీ పాపనే అన్నమాట. ఎవరికని లక్కీ పాప అయిన ప్రేమ ఏమాత్రం తగ్గదు. ఎవరికైనా అంతే. స్పెషల్ పిల్లలంటే అది అంతేనండి. ఆ పైన అది చెప్పలేని మాటల్లో చెప్పలేదు అన్నమాట. ఆ ప్రేమ అలా ఉంటుంది. మరి వాళ్ళతో మాటల్లో చెప్పలేదు అన్నమాట. సో చూసారు కదండి, మొత్తానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ చూస్తున్నారు కదండి, ఇంకా ఊర్లోకి వెళ్ళినప్పుడైతే నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఉన్న ఏ కొద్ది టైం అయినా కానీ అస్సలు మిస్ కాము. ప్రతి మినిట్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. బాగా తింటాం, బాగా పంటాం, బాగా తిరుగుతాం అన్నీ. ఇంకా ఉండే కొంచెం టైం అక్కడే దొరుకుతుంది కాబట్టి నిజంగా మీరు ఏమన్నా అనుకోండి. సో నేనైతే ఆ టైంని అయితే ఎంతో కొంత అయితే హ్యాపీగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేస్తానన్నమాట. సో నా ఒపీనియన్ అది. సో ఇది బాధ టైంలో బాధపడాలి, ప్రతిదీ ఉంటాయని లైఫ్లో అన్నిటినీ మొత్తం దిగమింగుకొని అన్నిటినీ భరిస్తూ ముందుకు వెళ్ళిపోవాలని నా ఒపీనియను. సో ఇది ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే సో పల్లికొండ ఉంటుంది. సో సిరికొండ దగ్గర ఇంకా అక్కడ ఆపేసి అయితే ఇక్కడ టీ తాగుతున్నామంట. యాక్చువల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ ఇక పిల్లలతో అస్సలు కుదరదు. ఇంకా దానికి తోడు 2 కుక్క పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కుదరదు. సో ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా పార్సల్ తీసుకుందామని చెప్పేసి ఇంకా పార్సల్ తీసుకున్నాము. ఇంకా లక్కీ టీ తాగేసింది, నేను కూడా టీ తాగుతాను. లక్కీ చూడండి ఫొటోస్కి ఎంత హ్యాపీగా స్మైల్ ఇస్తుందో చూడండి ఒక్కసారి అయితే. సో ఇది మొత్తానికైతే లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఒక్కటేనండి, పాపకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఒకటే ఇబ్బంది అన్నమాట. ఇంకా మెట్లు ఇంకా కిందికి దించడము ఎక్కిపియడము ఇవి 2 కొంచెం కష్టమే అన్నమాట పాపతోని. సో అది ఇంకా ఎప్పుడో కానీ ఇంకా పాపం అది కూడా కిందికి దిగదు. సో ఏదన్నా ఇట్లాంటి ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే దిగుతూ ఉంటుంది కదా. సో అది మొత్తానికైతే ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాం. ఇంకా అంత అర్జెంట్ మీటింగ్ ఏముంది డాడీ? ఎలా అంత అర్జెంట్ మీటింగ్ ఏముంది రైలా? బడ్జెట్ మీటింగ్. సో ఫ్రెండ్స్, ఇంకా లక్కీ ధీరజ్ అయితే టిఫిన్ చేసిర్రు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నేను చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వచ్చినాం కాబట్టి సో వచ్చేటప్పుడే పార్సల్ తీసుకున్నాము. ఇంకా రాగానే ఇంట్లో సర్దుకోవడం ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి వచ్చేటప్పుడే పార్సల్ తీసుకున్నాము. లక్కీ పడుకుంది, తినేసి అయితే ఒక టీవీ చూస్తుంది. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను. ఇడ్లీ తెచ్చుకున్నామండి అంతే. సో ఎందుకంటే ఇంకా
ఎందుకో ఈ మధ్య కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయితే వచ్చింది కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ ఎక్కువ రిఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇది మొత్తానికైతే హ్యాపీగా అయితే టూర్ అంతా ఎండ్ అయిపోయింది. ఆఫ్టర్ 4 days అయితే కామారెడ్డికి అయితే వచ్చేసినాం.